అవన్నీ చింపి పారేసిండు, తగ్గేదేలే అన్నట్టు చేసిండు. హైలైట్ ఉంది. పుష్ప 1 కంటే 2 పుష్ప 2 బెటర్, చాలా బెటర్. అంటే పుష్ప 1 కంటే 2 ఎక్కువ కలెక్షన్ చేస్తారు మీరు అంటారు. అవును, ఎక్కువ ఆబ్వియస్లీ ఎక్కువ చేస్తుంది. ఓకే, మూవ్ అంటావా మామ లేకపోతే కిసిక్ అదే బాగున్నట్టు. అదే బాగుంది. వ్యూస్ పరంగా చూసుకుంటే మూవ్ అంటావా మామ దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇంటుంటే ఇదే వైబ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది కదా మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి. అసలు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఖాళీ గోటికి కూడా సరిపోడు, ఇదే మాట. ఈ విషయంలో తగ్గేదేలే. ఓకేనా, మూవీ హైలైట్ పోయా. సుకుమార్ మాకు ఎంత ఇయ్యాలో అంత ఇచ్చిపడేసాడు. ఇంతకంటే పార్ట్ 2 పార్ట్ 3 ఉంది. ఇచ్చాడు, ఇటు ఇచ్చాడు. సినిమా సోమవారం 2000 కోట్లు ఆడబోతుంది. పుష్ప 1000 కోట్ల ఈ థియేటర్ లోనే స్టార్ట్ అవుతుంది. డిఎస్ఏ మ్యూజిక్ సోమవారం సుకుమార్ డైరెక్షన్ 2000 కోట్లు కదా 5000 కోట్లతో రాబోతుంది. అల్లు అర్జున్ తగ్గేలే. 5 to 5 5000 కోట్లు క్లైమాక్స్ ఫైట్ ఏమించాడన్నా, ఏమించాడు జాతర. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కవర్ చేశారు స్టార్టింగ్ నుంచి. అసలు ఎర్రచందనం ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా ఓన్లీ ఎర్రచందనం గురించి అని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ దాని గురించి కాదు. ఇది ఎక్కడెక్కడ టర్న్ చేస్తూ మొత్తం ఓవరాల్ ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుంది, దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఏంటి అసలు ఏందనేది క్లియర్గా చూపిస్తారు. ఇది ఒకటే స్మగ్లింగ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా తీసుకొచ్చి చూపించారు. అంటే రెడ్ శాండల్వుడ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా. కానీ క్రూ వర్క్ మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ రివ్యూ నిజంగా. దీనికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రివ్యూస్ వస్తాయి. అసలు హేటర్స్ మొత్తానికి చెప్పొచ్చు ఈ మూవీ కంప్లీట్గా 3 hours ఎంతసేపు అయితే ఉందో ఆ ఫుల్గా అసలు బోర్ కొట్టకుండా చూడొచ్చు ఆ మూవీని. అసలు ఛాన్సే లేదు బోర్ కొట్టడానికి. ఒక సూపర్ అసలు ఇంతవరకు వచ్చిన మూవీస్లో ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే మూవీ ఒక లెవెల్, టాప్ లెవెల్, ఐకానిక్ స్టార్, డబల్, ట్రిపుల్, అసలు మొత్తం వేరే లెవెల్ ఉన్నారు. అవును, మాస్ యాక్టింగ్, దాంతో పాటు అంత మాస్ క్రౌడ్ లో అందరితో చప్పట్లు కొట్టించిండు. ఒర్రుడు కాదు, చప్పట్లు కొట్టించిండు. లాగ్ లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళింది. కూర్చోడానికి కూడా లేదన్న, అసలు లేచి నిల్చుంటే సీట్లకి వెళ్ళి మాస్ ర్యాంపేజ్, అది వేరే లెవెల్ వైల్డ్ ఫైర్, అది తగ్గేది అస్సలు తగ్గేది. బాగుందన్న, చాలా బాగుంది. ఫైటింగ్స్ హైలైట్. ఇంకా మెయిన్ జాతర ఫైట్, క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని బాగుంది. అది చాలా సూపర్ ఉంది, ఎక్సలెంట్ చేసిన క్యారెక్టర్. క్లైమాక్స్ లో ఏడిపించారంటారు, నిజంగానే అంత ఎమోషనల్ ఉంది. ఎమోషనల్ ఉంది. లోపల తీసుకోవాలి.